ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం ఉష్ణోగ్రతకి, వాతావరణానికి, క్లైమేట్కి గల సంబంధాల గురించి తెలుసుకుందాం. ఫిజికల్గా మనం చూసినట్లయితే ఫిజికల్ సైన్స్లో ప్రతిదీ ఉష్ణోగ్రత మీద అంటే టెంపరేచర్ మీద ఆధారపడి ఉంది. సాధారణంగా టెంపరేచర్ అనేది ఒక మెజర్మెంట్, కొలిచేది. ఉష్ణోగ్రతను మనం థర్మామీటర్లో కొలుస్తుంటాం. మనం శరీరం నుంచి సాధారణంగా గుర్తించేది వేడిగా ఉంది, చల్లగా ఉంది అని అనుకున్నప్పుడు మనకి శరీర ఉష్ణోగ్రతను బట్టి ఇది చల్లగా ఉంది, ఇది వేడిగా ఉంది అంటాం. 2 బకెట్ల నీళ్లు, ఒకటి ఇంట్లోనూ ఒకటి ఎండలోనూ పెట్టారనుకోండి, తీసుకొచ్చిన తర్వాత 2 చేతులు పెడితే బయట ఉన్న బకెట్ నీళ్ళు వేడిగా ఉన్నాయని, లోపల ఉంది చల్లగా ఉంది అని అంటాం అన్నమాట. అందుకని ఈ ఉష్ణోగ్రత ఏమిటి అంటే థర్మామీటర్ కూడా సెంటిగ్రేడ్ థర్మామీటర్, ఫారెన్హీట్ అని 2 రకాలు ఉన్నాయి. సెంటిగ్రేడ్ థర్మామీటర్లు ఏంటంటే మన నీరు గడ్డకట్టే ఉష్ణోగ్రతని 0 డిగ్రీల సెంటిగ్రేడ్ గాను, నీరు మరిగే ఉష్ణోగ్రతని 100 డిగ్రీల సెంటిగ్రేడ్ గాను చేసి మధ్య మీకు 100 డిగ్రీలు చేశారు. అలాగే ఫారెన్హీట్ అయినట్లయితే 32 డిగ్రీలుగానేమో మన మంచు అంటే ఐస్ తయారయ్యేదిను 212 చేసి 180 భాగాలు చేసి ఫారెన్హీట్గా పెట్టారన్నమాట. ఏది ఏమైనప్పటికీ ఈ ఉష్ణోగ్రతలో ఉండే భేదాల వలన పదార్థాలన్నీ మారుతూ ఉంటాయి. అందుకని వెదర్ అంటే వాతావరణం ఒక ప్రదేశంలో కానీ ఒక ప్రాంతంలో కానీ అక్కడ ఉన్న కండిషన్ బట్టి తెలుస్తూ ఉంటుంది. ఇది ఉష్ణోగ్రత మీదే ఆధారపడి ఉంది. అందుకని వేడిగా ఉంది, చల్లగా ఉంది అంటుంటాం అన్నమాట. సాధారణంగా మనం చూసినట్టయితే ఒక ప్రదేశంలో మీకు డిసెంబర్ నెల వచ్చేసరికల్లా చల్లగా ఉంటుంది శీతాకాలం. తర్వాత నెమ్మదిగా మనకు మే, జూన్ వచ్చేసరికల్లా అది ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అదే సందర్భంలో చూసినట్లయితే మనకి గాలి వీచటం, వేడి గాలి, చల్లగాలి, గాలి వీచడం, విండ్ స్పీడ్, క్లౌడ్స్, దాంతో వర్షం పడ్డం. అలాగే ఈ ఉష్ణోగ్రతల భేదం ఎందుకు వస్తుందంటే సూర్యుడి నుంచి వస్తుంది. వేడి వెలుతురు అన్నదంతా సూర్యుడి నుంచి వస్తుంది అన్నమాట. రెండవది, సూర్యుడి చుట్టూ భూమి 23.5 డిగ్రీలు వంగి ఉంది కాబట్టి భూమధ్య రేఖ నుంచి ఉత్తరం వైపుకి, దాని తర్వాత దక్షిణం వైపుకి సూర్యుడు ప్రయాణం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఉత్తరం వైపుకి వంగినప్పుడు మనం ఉత్తర ధ్రువ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి మనకి ఉష్ణోగ్రత పెరుగుతూ ఎండాకాలం వస్తుంది. అదే టైంలో దక్షిణ ధ్రువ ప్రాంతంలో చల్లదనంగా ఉంటుంది. మళ్ళీ ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్ళిపోయేటప్పుడు సూర్యుడు మనకి చల్లదనం వస్తుంది, అక్కడ ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందుకని ఈ సోలార్ రేడియేషన్ అన్నదే మారుతుంది. ఎప్పుడైతే శీతాకాలం, ఎండాకాలం, వర్షాకాలం అని ఏర్పడుతున్నాయో ఈ టెంపరేచర్ డిఫరెన్స్ అన్నమాట. ప్రతి క్షణం టెంపరేచర్ మారుతూ ఉంటుంది. దాంతోపాటు వాతావరణం మారుతూ ఉంటుంది. వాతావరణం వెదర్ అనేది అప్పుడు కండిషన్. ఇంకా క్లైమేట్ అంటే ఏమిటి అంటే సుమారుగా ఒక 3 దశాబ్దాలు 30 సంవత్సరాల కాలంలో మనం రోజు అప్లై చేస్తుంటే వచ్చే మార్పు. ఇప్పుడు క్లైమేట్లో మార్పు వచ్చేసింది అని అంటారు. అంటే 30 సంవత్సరాలుగా మనం గుర్తిస్తున్నట్లయితే వస్తుంది. దీని ప్రభావం వలన ఏమవుతుందంటే పర్యావరణంలో మార్పు వస్తూ ఉంటుంది. పర్యావరణంలో వచ్చే మార్పు అంతా ఉష్ణోగ్రత భేదాల వలన జరుగుతూ ఉంటుంది. ఉష్ణోగ్రతలో మార్పు వస్తే ఏమవుతుంది? మొట్టమొదట గాలిలో ఉండే ఉష్ణంలో తేడా, టెంపరేచర్లో తేడా రాబట్టి ఎక్కువ కనుక వేడి ఉన్నట్లయితే నీటి ఆవిరి చేరిపోతుంది. నీటి ఆవిరి చేరిపోయి మేఘాల్లో నీటి యొక్క ఆవిరి కణాలు పెరిగిపోతాయి అన్నమాట, బిందువులు, నీటి బిందువులు.
ఎక్కువ ఉష్ణోగ్రత భేదం ఉన్నట్లయితే ఎక్కువ వాటర్ ఇవాపరేట్ అయిపోయి మేఘాల్లో చేరుతుంది. దాంత చల్లబడినట్లయితే వర్షిస్తుంది మేఘాలు. అందుకని చల్లదనం దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువైతే వర్షాలు పడినప్పుడు ఈ పర్యావరణంలో వచ్చే మార్పుల వలన మనకి రెగ్యులర్గా ఒక 30 సంవత్సరాలు జరిగిందనుకోండి, అది శీతోష్ణోగ్రతలో వచ్చే మార్పులు, శీతోష్ణ స్థితి క్లైమేట్లో వచ్చే మార్పు తెలియజేస్తుంది. అని నేను ఇప్పుడు రోజుల్లో మనకేమిటి ఉత్తర ధ్రువ ప్రాంతంలో చూసినట్టు గ్రీన్లాండ్స్ కనుక తీసుకున్నట్లయితే ప్రతి సంవత్సరము అక్కడ ఐస్ లేయర్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఐస్ లేయర్స్ ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అవి సమానంగా ఏర్పడుతున్నాయా లేదా, అలాగే మన వర్షించే ప్రాంతాల్లో వర్షం సమానంగా పడుతుందా లేదా, ఏమిటి తేడా, అలాగే రెగ్యులర్గా యావరేజ్గా ఉండవలసిన టెంపరేచర్ ఉంటుందా లేదా అన్నది ముఖ్యం అన్నమాట. అందుకని ఇప్పుడు మంచు సరిగ్గా ఫామ్ అవుదనుకోండి, ఒక 20-30 సంవత్సరాలు ఆ మంచు ఫామ్ ఉన్నప్పుడు అక్కడ చేంజ్ వచ్చేస్తుంది. అందుకని గ్రీన్లాండ్స్లో ఏమవుతుందంటే ఉత్తర ధ్రువ ప్రాంతంలో ఉండవలసిన మంచు ఎప్పుడు ఉండాలి, ఉండకపోయేసరికల్లా అందులో కానీ గాలి కానీ ఏమైనా ఇది బంధింపబడతాయనుకోండి లేయర్కి మధ్యన, వాటి కెమికల్ ఎనాలిసిస్ ద్వారా కనుక మనం స్టడీ చేసినట్లయితే ఈ క్లైమేట్లో వచ్చే చేంజెస్ మనకి బాగా తెలుస్తాయి. అలాగే సముద్ర మట్టాల్లో ఎందుకు ఉష్ణోగ్రత యొక్క భేదం వలన సముద్రాల యొక్క లెవెల్స్ పెరుగుతుంటాయి. ఎందుకు పెరుగుతున్నాయి? మంచు కరిగి సముద్రంలోకి నీరు చేరిపోతుంది కాబట్టి. దాంతో ఉష్ణోగ్రత భేదాల వలన కెమికల్ చేంజెస్ వచ్చేస్తుంటాయి ఫిజికల్గా. అందుకని ఆ కెమికల్ చేంజెస్ కనుక మనం స్టడీ చేస్తే మనకి ఈ శీతోష్ణ స్థితి యొక్క ప్రభావం అంటే క్లైమేట్ చేంజ్ యొక్క ప్రభావాలు కలుస్తుంటాయి. ఎలా అయితే ఈ చెట్లు ఫామ్ అవుతాయి మనకి, వాటిని కట్ చేసినప్పుడు మధ్యలో చూస్తే ప్రతి సంవత్సరం చెట్లు రింగ్స్ ఏర్పడుతుంటాయి. ఆ రింగ్స్ ఎండాకాలంలో ఎలా ఉంది, అప్పుడు ఉన్న గాలిలో తేమ శాతాలు ఎంత, ఇవి తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే బొగ్గు ఫార్మేషన్ ఉంటుంది, దానిలో నల్లటి రింగ్స్ ఫామ్ అవుతుంటాయి. వాటి యొక్క కెమికల్ ఎనాలిసిస్ చేసినట్లయితే అలాగే రాళ్ళు రప్పలు ఏర్పడినప్పుడు వాటిల్లో బంధింపబడిన ఈ కెమికల్స్ కానీ ఫార్మేషను వాటిల్లో ఎలా ఉంది, అప్పుడు యొక్క తేమ శాతం ఏ రకంగా ఉండేది, లేకపోతే ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి, ఎక్కువ పెరిగినాయా తరిగినాయా, ఇవన్నీ మనకి స్టడీ చేయబడి తెలుస్తుంది అన్నమాట. ఇవి టెంపరేచర్ డిఫరెన్స్ వల్లనే మనకి చాలా బాగా కనిపిస్తుంటాయి. అందుకని ఎప్పుడైతే టెంపరేచర్లో తేడా వస్తుందో అగ్రికల్చర్ ఎఫెక్ట్ అయిపోతుంది. మనం చూస్తున్నాం పొలాలకి నీరు పడే శాతం మారిపోతుంది. మనకి వర్షించవు అవి, వర్షం ఎక్కువైనా పడవచ్చు తక్కువైనా పడవచ్చు. హెవీ రెయిన్స్ కనుక పడినట్లయితే వరదలు వస్తూ ఉంటాయి. వరదలు వచ్చినప్పుడు ఈ సెలయేర్లు కానీ లేకపోతే నదులు కానీ కాలువలు కానీ పొంగుతూ ఉంటాయి కాబట్టి వాటిల్లో మార్పు వచ్చేస్తుంది. దాంతో వ్యవసాయం, వర్షాలు పడకపోతే వ్యవసాయ పంటలన్నీ నాశనం అయిపోతాయి. అందుకని అధిక వర్షాలు పడితే మళ్ళీ పంట పొలాలన్నీ మునిగిపోతాయి అన్నమాట. ఇదే కాకుండా టెంపరేచర్ వల్లనే మనం చూసినట్లయితే ఈ మేఘాల ఫార్మేషన్లో తేడా వస్తుంది. అంతేగాని దాని తర్వాత తుఫాన్లు వస్తుంటాయి, గాలి వీచడంలో మార్పు వచ్చేస్తుంటుంది. ఇవంతా ఉష్ణోగ్రత భేదాల వల్లనే జరుగుతూ ఉంటుంది. తుఫాన్లు వస్తూ ఉంటాయి, హరికేన్స్ అంటుంటాం. దాంతో గాలి దుమారాలు లేస్తూ ఉంటాయి. దాంతో ఎడారుల్లో ఉండే గాలి కనుక టెంపరేచర్ తేడా ఉంటే ఆ దుమ్మంతా కొట్టుకొచ్చేస్తుంది. శాండ్ తుఫాన్లు అంటారు, ఇసుక తుఫాన్లు అంటుంటారు. ప్రతి ఎండాకాలం చూస్తుంటాం మన ఎడారుల నుంచి కొట్టుకొస్తుంటే ఇసుక తుఫాన్లు ఏ రకంగా మార్పు వచ్చి కవర్ చేసేస్తూ ఉంటాయని. అందుకని ఈ రకంగా చాలా ఎప్పుడైతే టెంపరేచర్ డిఫరెన్స్ ఆహారం మీద కూడా ఉంది, ఆహార కొరత ఏర్పడుతుంది. ఎందుకని సరిగ్గా పండవు. టెంపరేచర్ తేడా వలన అంటే
గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం మనం. దీనిలో దాంతో వచ్చే చేంజ్ వలన ఆహార పంటలు సరిగ్గా పండవు. ఆహారంలో కూడా నాణ్యత లోపించేస్తుంది. చాలా వరకు నాణ్యత లోపం వలన ఆహార పదార్థాల మీద ఉంటుంది. రెండోది, పంటలు ఎక్కువ పండకపోతే కరువులు కాటకాలు వస్తుంటాయి. కరువు కాటకాలు ఈ ఉష్ణోగ్రత మీదే ఆధారపడి ఉన్నాయి. అందుకని టెంపరేచర్ దట్ మేక్స్ ద డిఫరెన్స్, వెదర్లోనూ క్లైమేట్లోనూ. దాని తర్వాత ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉన్న ఇవన్నీ కూడా మనకి చాలా తేడా వస్తుంటాయి, కరువు కాటకాలు వస్తాయి. దాని తర్వాత ఫ్లడ్స్ విపరీతంగా వస్తుంటాయి. మనం చూస్తున్నాం ప్రతి సంవత్సరం వర్షాకాలం ఎక్కడో చోట ఏదో చోట ఆ రకంగా. ఒకే ప్రదేశంలో సుమారుగా 30 సంవత్సరాల కాలంలో ఒక రకమైన ప్యాటర్న్లో కన్నా మార్పు వస్తే ప్యాటర్న్లో మార్పు వచ్చేస్తుంది. ఈ టెంపరేచర్ వల్లనే ఇది. అప్పుడు మనకి క్లైమేట్ చేంజ్లో వచ్చే మార్పు గురించి గుర్తిస్తూ ఉంటాం అన్నమాట. దాంతో ఆరోగ్య సమస్యలు ఇవి చెట్ల మీద, జంతువుల మీద, పక్షుల మీద, జలచరాల మీద, అన్నిటి మీద, అలాగే ఎక్కువగా హ్యూమన్ బాడీ మీద ఉంటాయి మన ఆరోగ్య సమస్యలు. విపరీతమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఎక్కువ ఉష్ణోగ్రత అంటే ఒక రకమైన ఆరోగ్య సమస్యలు, అసలు ఉష్ణోగ్రత తక్కువ అయిపోతే అవి వాటి మీద వచ్చే ప్రాబ్లం. శీతాకాలం వచ్చేవి. అందుకని వేసవికాలం రోగాలు అంటారు, దాని తర్వాత శీతాకాలం రోగాలు అంటారు, వర్షాకాలం రోగాలు అంటారు. ఇలా ఆరోగ్య సమస్యల మీద విపరీతమైన అనారోగ్య పరిస్థితులు ఈ టెంపరేచర్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకని లో టెంపరేచర్ కూడా టెంపరేచరే, అది మన శరీర ఉష్ణోగ్రతను బట్టి మనం చెప్తున్నాం. కానీ థర్మామీటర్ ప్రకారం ఏంటి అంటే -273 డిగ్రీల సెంటీగ్రేడ్కి చూసినట్టయితే అది అక్కడ మాలిక్యులర్ మూమెంట్ ఉండదు. దాన్ని డిగ్రీ కెల్విన్ అంటారు అన్నమాట సాధారణంగా. అలాగే ప్రాణులు కూడా -20 డిగ్రీల నుంచి +122 డిగ్రీల వరకే బతుకుతాయి. ప్రాణం అన్నది అప్పుడే ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకని ఈ టెంపరేచర్ మీదే చాలా వరకు ఉన్నాయి. అందుకని ఈ లైఫ్ ప్యాటర్న్ అంతా కూడా ఉష్ణోగ్రతల మీదే ఆధారపడి ఉంది. అంతేకంటే పర్యావరణం అంతా ఇకలాజికల్ ఇన్బ్యాలెన్స్ వచ్చేస్తుంది చాలా వరకు ఈ ఉష్ణోగ్రతలు. దీనిలో ఇకలాజికల్ ఇన్బ్యాలెన్స్ ఇది భూమి మీద కనుక చూసినట్లయితే ఆ డిఫరెన్స్ బాగా మనకు కనిపిస్తుంది అన్నమాట. అందుకని టెంపరేచర్ అన్నది ఒక డిఫరెన్స్ ఇన్ కాన్సెప్ట్. ఎర్త్ భూమి చుట్టూ ఉండే జీవారణ్యం అంటాం మనం. జీవారణ్యం అంటే అన్నీ అందులో ఉంటాయి, చెట్లు, చేమలు, జంతుజాలాలు, దాని తర్వాత మనకి పక్షులు, జలచరాలు, క్రిమికీటకాలు, అలా. అంతేకాదు ఫిజికల్గా బాడీలో కూడా మార్పు వచ్చేస్తుంది. కెమికల్ కాంపోజిషన్లో మార్పు ఉంటాయి, ప్యాటర్న్లో మారిపోతుంది. ఇప్పుడు మనకి చూస్తున్నాం ఏదైనా ఇనుము ఉంది, ఇనపరాయి, మామూలు ఉష్ణోగ్రత టెంపరేచర్ చాలా గట్టిగా ఉంటుంది. అది 1300 డిగ్రీల సెంటీగ్రేడ్కి వస్తే కరిగిపోయి లిక్విడ్ అయిపోతుంది అనమాట. మనం నీరే తీసుకుంటున్నాం, నీరు చల్లబరిస్తే గడ్డకట్టేస్తుంది, వేడి చేస్తే ఆవిరి అయిపోతుంది అనమాట. అంటే ఆవిరిగాను, దాని తర్వాత లిక్విడ్ ఫామ్లోను, దాని తర్వాత గడ్డగాను, అంటే సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసియస్ స్టేట్లో కూడా మన వాటర్. అలాగే ప్రతి పదార్థం కూడా మారుతూ ఉంటుంది. ఈ తేడా రావడం వలనే మనకి దీనిలో తేడా వస్తుంది. అందుకని వాతావరణంలో కనుక తీసుకున్నట్లయితే ప్రెసిపిటేషన్లో టెంపరేచర్ చాలా డిఫరెన్స్. అదే మనం ఇప్పుడు రోజుల్లో ఎక్కువగా మాట్లాడేది ఎల్ నినో ఎఫెక్ట్ అని, లా నినో ఎఫెక్ట్ అని. పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు భాగాల్లోనేమో లా నినో అని ఉంటారు, అంటే అక్కడ మంచు ఉండి దాంతో చల్లగా ఉంటుంది. వెస్ట్రన్ భాగంలో కనుక పశ్చిమ భాగంలో తీసుకుంటే 2 డిగ్రీలు ఉష్ణోగ్రత పెరుగు ఉంటుంది. పెరుగు ఉండేసరికల్లా దానిలో నీటి ఇవాపరేషన్, మేఘాల ఫార్ములేషన్లో కానీ, దాంతో గాలులు వీచడంలో కానీ, డైరెక్షన్స్లో కానీ అన్నీ మార్పు వచ్చేస్తాయి. అందుకని టెంపరేచర్ మీద వెదర్ అండ్ క్లైమేట్ చేంజ్ అన్నది చాలా వరకు ఆధారపడి, క్లైమేట్ కానీ ఇవన్నీ చాలా వరకు ఆధారపడి ఉంటాయి. అందుకని ప్రతిదీ మనం చూసినట్లయితే
వృక్షాల మీద కానీ, వ్యవసాయం మీద కానీ, జంతువుల మీద కానీ, మనిషి యొక్క ఆరోగ్య పరిస్థితుల మీద కానీ ఈ టెంపరేచరు, వెదరు, క్లైమేట్ అనే ప్రభావం ఉంటుంది. పర్యావరణం మీద ముందు ముఖ్యంగా ఉంటుంది. పర్యావరణంలో కూడా ఇవన్నీ భాగం. పర్యావరణం కనుక ఎఫెక్ట్ అయిపోతే మానవ శరీరం మీద, ఆరోగ్యం మీద దాని ప్రభావం బాగా కనిపిస్తుంది. అంతేకాకుండా అగ్రికల్చర్ మీద, ఫుడ్ ప్రొడక్షన్ మీద, మిగతా అన్నిట్ల మీద కూడా ఆధారపడి ఉంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.